ఒక మంచి రెస్టారెంట్ టైప్లో ఫ్రైడ్ రైస్ రావాలంటే ఈ టైప్లో మటన్ ఫ్రైడ్ రైస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి సూప్ కూడా నేను ఈరోజు రెస్టారెంట్ టైప్లో చేయడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చీఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రైడ్ రైస్తో మటన్ షేర్వా అండి. ఇంకొకటి, మీ దగ్గర మటన్ కొంచెం ఉన్నా కూడా చాలా మందికి రావాలంటే మటన్ ఫ్రైడ్ రైస్ చేయండి. ఇంకొకటి, మటను మీ దగ్గర ఎక్కువ ఉంటే మాత్రం, ఒకవేళ బగారా ఇష్టం లేదు, చాలా సింపుల్గా నేర్చుకోవాలంటే ఈ ఫ్రైడ్ రైస్ కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుంది. నేను దీంట్లో ప్లస్ ఏంటంటే మటన్ షోర్వా కూడా ఈరోజు మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఫ్రైడ్ రైస్, అంటే స్ట్రీట్ స్టైల్ కాదండి, రెస్టారెంట్ టైప్లో ఫ్రైడ్ రైస్ చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. దీనికోసం నేను ఒక పావు కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. అంటే మ్యాక్సిమం బోన్లెస్ వచ్చేలా, బోన్ కూడా ఉంటుంది, బోన్ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఆ బోన్ ద్వారా మనం ఈరోజు నేను మటన్ షోర్వా చెప్పబోతున్నాను. అందుకే తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేయండి. 1 నుంచి 3 4 సార్లు వాష్ చేయండి. నీట్గా వాష్ చేసి, ఎందుకంటే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. దీంట్లో నేను ఒక ఇద్దరికి సరిపడా రైస్ నానబెట్టుకున్నానండి. అంటే ఒక పావు కేజీ వరకు తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీకు ఎంతమంది ఇంట్లో ఉంటే మాత్రం, ఎక్కువ పబ్లిక్ ఉంటే మాత్రం, నలుగురు లేక 5 ఉంటే మాత్రం ఒక హాఫ్ కేజీకి ఎక్కువ తీసుకోండి. ఫ్రైడ్ రైస్కు సరిపోతుంది. ఈ రైస్ వచ్చేసి మనకు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మటన్ మాత్రం 3 4 సార్లు వాష్ చేయాలి. చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయండి మటన్లో, అందుకే కాస్త జాగ్రత్త. దీంట్లో వచ్చేసి కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత దొడ్డు సాల్ట్ అండి. దొడ్డు సాల్ట్ వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వేసేయండి. ఒకవేళ మీ ఇంట్లో మటన్ ఉంటే ఏం పర్వాలేదండి, మామూలుగా తుంపి డైరెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఉందా లేదా అనే విధంగా ఆయిల్, ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి 4 వేసేసి ఒక 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు, చాలా మెత్తగా ఉడికిపోవాలండి మటన్ మాత్రం, వచ్చే వరకు మీరు కుక్కర్లో పెట్టి ఉంచండి. 4 నుంచి 5 విజిల్ రావాలండి. ఇక ఫ్రైడ్ రైస్కు మనం ఏం చేయాలో చెప్తానండి. ఫ్రైడ్ రైస్కి వచ్చేసి క్యారెట్ బీన్స్ తీసుకోండి. క్యారెట్ బీన్స్ తీసుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా మీరు కటింగ్ చేయాల్సి ఉంటుందండి. నేను ఎలా చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. నా వీడియో 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటుందండి. కాకపోతే మాత్రం మీకు క్లియర్గా తెలిసిపోతుంది మనకు. అంటే ఒక్కసారి చూస్తే వీడియో పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతారు. అందుకే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. నేను చూడండి ఎలా కట్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా కట్ చేస్తే సరిపోతుందండి. చూడండి నేను ఎలా కట్ చేస్తానో అలా కట్ చేయండి, సరిపోతుంది అంతే. ఎక్కువ కూడా అవసరం లేదు, మరీలా అవసరం లేదు, మరీ చిన్నగా తురుమాల్సిన అవసరం లేదు, కటింగ్ చేయాల్సిన అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నెక్స్ట్ బీన్స్ అండి. బీన్స్ కూడా ఇలా కట్ చేయండి, సరిపోతుంది. ఎక్కువ కూడా పట్టవండి, ఒక ఇద్దరికి కాబట్టి సరిపడే, ఇద్దరికి ఫ్రైడ్ రైస్ కాబట్టి ఒక మూడు బీన్స్ అయితే సరిపోతుంది. క్యారెట్ ఒకటైతే సరిపోతుందండి, అంతే. దీన్ని ఏం చేస్తారంటే ఒక 3 నిమిషాలు అలా వాటర్లో వీట్ చేయండి, సరిపోతుంది. కొంచెం వాటర్ పోసి వేడి చేసేయండి, ఉడకబెట్టేసేయండి, సరిపోతుంది. ఒక 3 నిమిషాలు అంతే, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఉడికిపోతాయి, మంచిగా ఉడుకుతాయి. తర్వాత ఒక జల్లి గిన్నెలో ఉంచి పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ బీన్స్ అయిపోయిన తర్వాత మటన్ ఒకసారి చెక్ చేసుకోండి. మటన్ ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుందండి మనకు ఫ్రైడ్ రైస్ అనేది. మటన్ మెయిన్ చూసుకోవాలి. మటన్ ఒక 5 నుంచి 6 విజిల్ వచ్చే వరకు ఉంచాలండి ఖచ్చితంగా. దీంట్లో మీరు ఏం చేస్తారంటే బోన్స్ మాత్రం ఇలా నేను చూపిస్తానండి వీడియోలో. ఇంకొకటి, ఈ వాటర్ ఉన్నాయి కదా మటన్ ఉడకబెట్టిన వాటర్, ఇవి మాత్రం పడేయకండి. ఇవి మాత్రం దీనితోటే మనం షోర్వా అనేది చేస్తున్నాం. ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ మటన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వాటర్ అనేది, ఒకవేళ మటన్ కర్రీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వాటర్ ఏం అవసరం లేదు, మామూలుగా పక్కకి వేసేయండి. ఒకవేళ మటన్ కొంచెం ఉన్న వాళ్ళు మాత్రం ఈ వాటర్కి మంచి యూజ్ ఉంటుందండి. ఈ వాటర్తో మటన్ షేర్వా చేస్తాం కాబట్టి. ఈ లోపు మనం మటన్ ఆరే లోపల ఫ్రైడ్ రైస్ ఎలా బాయిల్ చేయాలో చూపిస్తానండి. కొన్ని వాటర్ తీసుకోండి, అంటే ఒక పావు కేజీకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ వేసేయండి. 1/2 అవర్ నానాలండి ఖచ్చితంగా. రైస్ అనేది 1/2 అవర్ వరకు నానబెట్టేసేయాలి. ఇప్పుడు రైస్ వేసాం కదండి, రైస్ మాత్రం మనకు ఒక 8 నిమిషాల లోపు రైస్ అయిపోతుంది ఫ్రైడ్ రైస్ అనేది. ఇంకొక విషయం, కొంచెం పలుకు ఉందనగానే తీసేయాలండి. కొంచెం పలుకు ఉండాలి, అంటే మరీ ఎక్కువ కాదండి, లైట్ పలుకు ఉండగా తీసేయాలి ఫ్రైడ్ రైస్ అనేది. చెక్ చేస్తూ ఉండాలండి రైస్ మాత్రం. ఒకసారి మాత్రం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి. వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ సరిగా కాదు, కాబట్టి ఖచ్చితంగా మీరు కలుపుతూ ఉండండి.
ఇప్పుడు రైస్ అయింది మనకు ఎలా తెలుస్తుంది అంటే రైస్ బాగా పొడుగయ్యి కాస్త బెండ్ అవుతుందండి, అంటే రైస్ అయినట్టు. ఇలా హోల్స్ ఉన్న జల్లిగిన తీసుకొని రైస్ తీసేయండి. రైస్ మొత్తం క్లియర్గా తీసేసిన తర్వాత హోల్స్ గిన్నె అనేది ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న వాటర్ చుక్కలు ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి, రైస్ అనేది బాగా ఆరుతుంది కాబట్టి. ఇప్పుడు రైస్ అనేది ఆరబెట్టాలండి. దాంట్లో ఇంకొక చుక్క ఆయిల్ కూడా వేసానండి, అది మీకు వీడియోలో కొంచెం షూట్ అయింది రైస్ వండేటప్పుడు. తర్వాత ఈ మటన్ ఉంది కదండి, ఈ మటన్ మాత్రం బోన్ ఒక పక్క తీసేసి, బోన్లెస్ ఉంది కదండి, బోన్లెస్ మాత్రం చిన్న చిన్నగా ఇలా తురిమేసేయండి. నేను చెప్పిన స్టైల్లో కట్ చేసేయండి. మామూలుగా చేయితో తీసినా సరిపోతుందండి, మనం కత్తితో కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా తీసేయండి సరిపోతుంది. అన్ని పీసులు బోన్ వేరు చేసేయండి. బోన్ వేరు ఎందుకు చేస్తానంటే దానితో నేను షోరో చేయబోతున్నాను కాబట్టి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసే విధానం అండి చాలా సింపుల్ అండి, ఇది మాత్రం చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ 2 ఎగ్స్ కట్ చేసుకోండి. 2 ఎగ్స్ కొట్టుకోండి, అందులో కొట్టేసి ఇలా ఇలా మొత్తం కొట్టేసేయండి 2 ఎగ్స్. తర్వాత మటన్ వేసేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడి కాగానే మటన్ వేసేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే రెసిపీ ఇద్దరికి సరిపోతుందండి, ఈ ఫ్రైడ్ రైస్ అనేది, మటన్ ఫ్రైడ్ రైస్ అనేది. తర్వాత ఎగ్ కొట్టేసేయండి. ఎగ్ కొట్టేసి వెంటనే కొట్టకుండా ఒక్క నిమిషం అలా ఆపండి, ఎగ్ మంచి వేడి అవుతుంది. చిన్నగా చిన్నగా టక్క టక్క టక్ అనేది కొట్టొద్దండి ఎప్పుడైనా సరే, కానీ టక్క టక్ అనేది, ఎందుకంటే దానికి ఎగ్గు మొత్తం ఎక్కడికెక్కడికి చీలిపోతుంది, అలా ఉండొద్దండి. ఎగ్గు కొంచెం తింటుంటే ఎగ్గు మనకు తగలాలి. ఇప్పుడు క్యారెట్ బీన్స్ అనేది వేసేయాలి. క్యారెట్ బీన్స్ అనేది మొత్తం వేసేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒక అర నిమిషం వరకు కలుపుకోవాలి, ఒక 30 సెకండ్ల వరకు అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం రైస్ అనేది వేసేయాలండి. రైస్ చూసారా ఎలా వచ్చిందో, నీట్గా పొల్లులు కాస్త బెండేని చూసారా, అంటే రైస్ తీసేయాలి, అలా ఉండాలండి రైస్ మాత్రం. రైస్ కూడా ఇంకొకటి మంచిగా ఆరింది చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ మాత్రం. ఇప్పుడు మటన్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి, ఎంత పెద్ద పనేం కాదు, కానీ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు. టేస్టింగ్ సాల్ట్ అనేది మీ ఛాన్స్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మటన్ కర్రీ ఉన్న వాళ్ళైతే సింపుల్గా స్కిప్ చేయండి. మటన్ కర్రీ లేని వాళ్ళు మాత్రం వేసుకోండి, ఎందుకంటే దానికి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అది మీరు మీ మీ చాయిస్ అండి, మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వద్దనుకున్న వారు ఆప్షనల్ అండి. తర్వాత కొంచెం సోయా సాస్ అండి, సోయా సాస్ వేసేయాలి, ఉందా లేదా అనే విధంగా సోయా సాస్ వేసేయాలి. అలా చల్లాలి అంతే, సరిపోతుందండి. వెనిగర్ కూడా ఎలాంటిది అవసరం లేదండి ఈ ఫ్రైడ్ రైస్కు. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసిన ఫ్రైడ్ రైస్ కాబట్టి వెనిగర్ అనేది పడదు. చూడండి ఎంత ఇంతేనండి ఫ్రైడ్ రైస్, పెద్దగా ఏం టైం పట్టదు, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి రెసిపీ మాత్రం. ఈ విధంగా ఒక్కసారి మీరు మటన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. మటన్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం తీసేసి, బగారు ఇష్టం లేకపోతే ఈ విధంగా చేయండి, కొంచెం తీసేసి ఈ విధంగా చేసుకోండి. మటన్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే అందరికి వచ్చేలా ఒక 1/2 kg వరకు రైస్ నానబెట్టుకొని నా స్టైల్లో మీరు చేయండి, అందరికీ మటన్ ఫ్రైడ్ రైస్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ టీజ్గా నేను చెప్పినట్టు రెస్టారెంట్ టైప్లో ఎలా ఇచ్చానో ఈరోజు మీకు అదే విధంగా చూపించడం జరిగిందండి. చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. ఇంకపోతే ఇక షోర్వా కూడా చెప్తానండి. షోర్వా కూడా పెద్దగా ఏమి ఉండదండి, చాలా సింపుల్గా చేయొచ్చు. మటన్ ఫ్రైడ్ రైస్ రుచికరమైన రెడీ అయిపోయిందండి మనకి. ఇంకా ఇప్పుడు షోర్వాకి ఏమేమి కట్ చేయాలో చూపిస్తానండి. కొంచెం పచ్చిమిర్చి తీసుకోండి, పచ్చిమిర్చి కొంచెం ఇలా కట్ చేసేయండి. తర్వాత ఒక సన్నగా కట్ చేసేయండి ఉల్లిపాయ మాత్రం, ఒక్కటే ఉల్లిపాయ అండి, నేను చెప్పిన మటన్ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. వాటర్కు కొంచెం. తర్వాత టొమాటో అండి, టొమాటో ఒకటి కట్ చేసేయండి, ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసేయండి టొమాటో.
టొమాటో కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోర్వా రెడీ చేయాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో 2 బిర్యానీ ఆకు, 2 చెక్క, 3 లేక 4 లవంగాలు, అంతేనండి. అంతే సరిపోతాయి. ఇంకేమీ మసాలాలు అవసరం లేదు. దీంట్లో గరం మసాలా కూడా ఏం అవసరం లేదండి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం అలా మగ్గగానే వెంటనే ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఉల్లిపాయ అనేది కాస్త కలర్ మారాలండి. కలర్ ఖచ్చితంగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదండి, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే టొమాటో వేసేయండి. టొమాటో కూడా కాస్త కలర్ మారాలండి, మగ్గాలండి. టొమాటో మగ్గిన తర్వాతే మీరు అప్పుడు మసాలాలు వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. అంటే నేను చూపించిన మటన్ కండి. ఒకవేళ మీ దగ్గర మటన్ కర్రీ ఉంటే మాత్రం ఇది ఇది చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు ఆరామ్సే ఆ ఫ్రైడ్ రైస్లో మటన్ కర్రీ వేసుకొని ఆరామ్సే తినవచ్చు, నో ప్రాబ్లం అండి. కానీ ఉపయోగపడుతుందండి. ఎప్పుడో ఒకసారి ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత పసుపు కొంచెం వేసుకొని ఇప్పుడు మటన్ వాటర్ ఉన్నాయి కదండి, మటన్ ఉడకబెట్టిన వాటర్, ఆ వాటర్ పోసుకోవాలి. అందులో కొన్ని బోన్స్ కూడా ఉంటాయండి. మన వీడియో బోన్స్ తీసాక ఎన్ని బోన్స్ ఉంటే మీ దగ్గర ఎన్ని మిగిలి ఉంటే ఆ బోన్స్ కూడా ఇందులో వేసేయండి. నాకైతే ఒక 3 నుంచి 4 బోన్స్ వచ్చేసాయి. ఆ బోన్స్ ఇందులో వేసేసాను. తర్వాత ఇందులో కొంచెం ఉందా లేదా అనే విధంగా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయాలండి. ఎందుకంటే మనం సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ఉడకబెట్టాం కాబట్టి. తర్వాత కారం వేసేయండి, ఒక 1/2 టేబుల్ స్పూను. 1/2 టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏది ఉంటే అది వేసేయండి. ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసేయండి. తర్వాత కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వచ్చి 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇంకా ఇంతేనండి. కాస్త ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వండి, చిన్నగా గ్యాస్ పెట్టి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత గ్రేవీ అనేది చాలా గట్టి పడుతుంది. అప్పుడు తీసేయండి. చాలా అంటే మటన్కి ఏ విధంగా కర్రీకి రుచి ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే విధంగా రుచిగా ఉంటుందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా ఏమైనా ఫుడ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి ఈ ఛానల్ అండి. మీకు ఏదైనా లైఫ్లో బిజినెస్ పెట్టాలన్నా కూడా, ఏమి చేయాలన్నా కూడా, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా కూడా ఈ ఛానల్ అనేది మంచి యూజ్ అవుతుందండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు.